ఐజయ, పాత పేరు బాలాజీ. మాది నల్లగొండ జిల్లా, అంటే పాత నల్లగొండ జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లా సూర్యాపేట. చిన్న పల్లెటూరు, సూర్యాపేట జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు, గుడిమల్కాపురం అనే గ్రామము, మేళచెరువు మండలం అది. అయితే ఈ జిల్లాలో ఉన్న సేవకులు కానీ క్రైస్తవులు కానీ ఎవరు కూడా నాకు అంతగా పరిచయం లేరు. నేను రక్షణ పొందినప్పటి నుంచి నా సాక్ష్యాన్ని పంచుకోవటం బహుశా ఇది ఈ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇది రెండోసారి అనుకుంటాను అంతే. దాదాపు 27 సంవత్సరాలేమో అయింది రక్షణ పొంది, ఇది రెండోసారి సొంత జిల్లాలో సాక్ష్యం పంచుకోవటం. ఎందుకంటే దేవుని మాట ఒకటి ఉంది కదా, తన సొంత గ్రామంలో తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడంట. అంటే అది దాన్ని బట్టి నేను చెప్పలేదని కాదు, కానీ దేవుడు అవకాశం ఇప్పుడు ఇచ్చాడు అవసరాన్ని బట్టి. అయితే ఈ యొక్క చిన్న గ్రామంలో నేను పుట్టాను. మాది వ్యవసాయ కుటుంబం. నాన్నగారు, తల్లిదండ్రులు ఎవరు చదువుకోలేదు. నాన్నగారు పశువుల కాపరి, వ్యవసాయము పూర్తిగా. మంద ఆవులుండేవి, గొర్రెలుండేవి, మేకలుండేవి, గేదెలుండేవి. ఎవరికి ఏమి ఇష్టం వస్తే అవి కాయవచ్చు. నేను అన్నీ కాశాను, ఆవులు, మేకలు, గేదెలు అన్నీ కాశాను నేను. చిన్నప్పుడు స్కూల్లో నన్ను పంపించేటప్పుడు సరి అయిన వస్త్రాలు కూడా లేవు. పేదరికాన్ని బట్టి కాదు, అలా ఉండేవాళ్ళు. మోకాళ్ళ దాకా ఒకటే చొక్కా, కింద నుంచి పైదాకా. స్కూల్కి వెళ్ళినప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆ పల్లెటూరు స్కూల్లో చదువుకున్నాను. తర్వాత 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఆ జగ్గేపేట అవతల కృష్ణా జిల్లాలో ఇంకొక పల్లెటూరు ఉండేది. అది మా ఊరు లాంటి పల్లెటూరే. అక్కడ గవర్నమెంట్ హాస్టల్లో 9th క్లాస్ దాకా చదువుకున్నా. తర్వాత 10వ తరగతి ఇంటర్మీడియట్ వచ్చి జగ్గేపేటలో చదువుకున్నా. తర్వాత ఇంజనీరింగ్ వచ్చి హైదరాబాద్లో చదువుకున్నాను. అయితే ఈ బాల్యకాలము నుండి నా ఆలోచన విధానము ఏ విధంగా ఉండేదో చెప్తాను. 6వ తరగతిలో నుంచి నాకు కొంచెం ఊహ తెలుస్తూ వచ్చింది. ఆలోచన సరళి కొంచెం ఎదుగుతూ వచ్చింది నాకు. చదువులో మంచిగానే ఉండేవాడిని. స్కూల్లో అందరికంటే ముందుగానే ఉండేవాడిని. స్కూల్లో చదువులో అందరూ మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు, కానీ నాకేం సంతోషం ఉండేది కాదు. కానీ కష్టపడి చదివేవాడిని. స్కూల్ మొత్తం మీద అందరికంటే ఫస్టే వస్తూ ఉండేవాడిని. స్కూల్లో టీచర్సు, పిల్లలు, ఊళ్ళో వాళ్ళు అందరూ మంచిగా మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. కానీ నాకు అసలు మైండ్కే పట్టేవి కావు. ఒకటే ఆలోచన ఉండేది నాకు, మనుషులు ఈ భూమి మీద జీవించుటలో ఉన్న ఉద్దేశం ఏంటి, ఎందుకొరకు ఈ భూమి మీద జీవిస్తున్నారు అనే ఆలోచన ఆ 6వ తరగతి వయసులో కలిగింది నాకు. ఎవరు నన్ను అడిగితే పిచ్చోడు అయ్యేంటని అనుకుంటారు. అందుకే ఎవరికి చెప్పలేదు నేను అప్పుడు నా ఫ్రెండ్స్కి. ఇంత చిన్న వయసులో ఆలోచన రావటం ఏందని చెప్పి కూడా అనుకుంటారు. ఇప్పుడు ఈ 6వ తరగతి వయసు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఆ ప్రశ్న అడిగితే మనం కూడా కిందికి పైకి చూస్తాం వాళ్ళని. ఏంటి బాబు అంత పెద్దోడు అయిపోయావా అని అంటాం. కానీ అందుకే నేను ఎవరికి చెప్పలేదు ఆ విషయాలు, మనసులోనే పెట్టుకున్నా. 6వ తరగతి నుంచి 9వ తరగతి 10వ తరగతి వెళ్ళేదాకా ఆ ఆలోచన సరళి నాలో పెరుగుతూ వచ్చింది. ఇంకా ఒకవైపు ఏమో చదువు పరంగా ఆలోచిస్తే పోటీతో చదువుతూ ఉండేవాడిని. 9th క్లాసు 10th క్లాస్కి వచ్చేసరికి నేను ఏమవ్వాలి అనే ఒక నిర్ణయానికి కూడా వచ్చాను. నేను బాగా చదివి నేను జిల్లా కలెక్టర్ అవ్వాలి, అందుకు IAS అవ్వాలని చెప్పి స్కూలులోనే 9th క్లాసు 10th క్లాసు ఆ ఏజ్లోనే నేను ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చేసాను. అదే నిర్ణయంతో తెలుగు మీడియం అయినా కూడా తెలుగులో ఉన్నవి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో అసెంబ్లీలో చెబుతూ ఉండేవాడిని. అప్పటి నుంచే కొంచెం ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నాను, తెలుగు మీడియం అయి ఉండి కూడా. అంటే ఎందుకంటే నా ఉద్దేశము, నా సంకల్పం నెరవేర్చబడాలి, నేను గొప్ప ఆఫీసర్ అవ్వాలి, IAS అవ్వాలి అనే కోరిక. ఆ తర్వాత 10th క్లాస్కి వచ్చాను. రెండు వైపులు నాకు నా మనసులో
రెండు వైపుల ఆలోచనలు ఉంటూ ఉండే. ఒకటేమో మనిషి యొక్క జీవిత ఉద్దేశం ఏంటి అనే దాని గురించి ఆలోచన నాలో కలుగుతూ ఉండేది. రెండో వైపేమో లోకపరంగా నేను మంచి ప్రయోజకుడిని అవ్వాలి, నా చదువు ద్వారాగా మంచి హోదాలో నేను ప్రజలకు ఉపయోగపడాలి అనే ఆలోచన ఇంకొక వైపు ఉండేది. కానీ ఈ మొదటి ఆలోచన ఏదైతుందో మనిషి యొక్క జీవిత ముఖ్య ఉద్దేశం ఏంటి అనే ఆలోచన, అది నన్ను ఆత్మహత్య చేసే కాడికి తీసుకెళ్ళింది. ఎందుకు అంటే అందరి జీవితాలు నేను దగ్గరుండి గమనిస్తున్నాను. అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు పుడుతున్నారు, చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగం సంపాదించుకుంటున్నారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు, వాళ్ళకు కూడా మంచి చదువులు ఇస్తున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఈ లోపల రిటైర్ అయిపోయి ముసలాళ్ళు అయిపోతున్నారు. చివరికి చనిపోయే ముందు సంపాదించిన ఆస్తి పిల్లలకి పంచిపెట్టి, నాయనా ఆస్తి సంపాదించాను, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోనైనా, దుబారా ఖర్చు పెట్టమాకు, జాగ్రత్తలు చెప్పి ఈ ఆస్తికి నీవు వాచ్మన్గా కాపలాదారుడిగా ఉండు నాయన, జాగ్రత్త అని చెప్పుకుంటూ ఈ లోకం విడిచి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా అదే పని చేస్తున్నారు. అంటే ఈ భూమి మీదకి వచ్చింది మానవుడు ఆస్తి సంపాదించి ఈ ఆస్తి మీద కాపలాదారుడుగా ఉండటానికి వచ్చాడా ఏంటి? డ్యూటీ ఎక్కటం, డ్యూటీ దిగటం, డ్యూటీ దిగిపోయేటప్పుడు ఇంకొకటి డ్యూటీ ఎక్కించి మంచిగా చూసుకో అని చెప్పిపోవటం, అలాగుంది ఈ జీవితం. దీంట్లో ఏం అర్థం ఉంది? ఈ జీవితంలో అర్థం ఏముంది అని చెప్పి అనిపించింది నాకు. అర్థం లేని జీవితం సంపాదించి ఇక్కడే ఇడిచిపెట్టి ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు మానవుడు. ఇలాంటి అర్థం లేని జీవితం జీవించటం ఎందుకు అని అనిపించింది నాకు. ముసలోడై చచ్చిపోవటం కంటే ముందే చచ్చిపోతే పోలా అని అనుకున్నాను. ఎందుకంటే చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేము, సంపాదించింది కష్టపడి సంపాదించిందంతా ఇక్కడే పెట్టిపోతున్నాము. అలాంటప్పుడు నేనెందుకు కష్టపడి సంపాదించాలి, ముసలోడై చచ్చిపోయేదాకా ఎందుకు ఉండాలి నేను? కాబట్టి ఇప్పుడే జీవితం ముగిస్తే మంచిదని అనుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాను. వాస్తవానికి మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని వింటుంది ఎవరి మాటలు అంటే ఒక పిచ్చోడి మాటలు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవడైనా ఆత్మహత్య ఎవడు చేసుకుంటాడు? సమస్యల్లో ఉన్నోడు ఆత్మహత్య చేసుకుంటాడు. చదువులో ఫెయిల్ అయినోడు అంటే ఆత్మహత్య చేసుకుంటాడు. జీవితంలో ఏదో విషయాల్లో ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య చేసుకుంటాడు. ఏదో రకమైన కష్టాలు భరించలేనివాడు, అనారోగ్యమో ఆర్థిక ఏదో ఒకటి సమస్యను బట్టి ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ ఈ సమస్యలు ఏం లేకుండా అన్ని పుష్కలంగా ఉండోడు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడిని ఏమంటారు? తిన్నదరక్క పిచ్చోడు అంటారు. ఇప్పుడు ఆ పిచ్చోడే మీ ముందు నిల్చొని మాట్లాడుతున్నారు, మీరు వింటున్నారు. అలాంటి మూర్ఖమైన విధానంలో తెలియక ఆత్మహత్య ప్రయత్నం చేశానప్పుడు. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఎందు నిమిత్తమై ఈ దౌర్భాగ్యుణ్ణి సృష్టించాడో, ఎందు నిమిత్తమై ఈ మానవుడిని సృష్టించాడో, ఈ యొక్క మూర్ఖుడైన ఈ మానవుడికి తెలియకపోయినప్పటికీ సృష్టికర్త అయిన దేవుడికి తెలుసు. కాబట్టి ఈ యొక్క మూర్ఖుడిని, ఈ యొక్క పిచ్చోడిని దేవుడు ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి ఆపాడు. పురుగుల మందు తాగి చచ్చిపోదామని ఎత్తాను బాటిల్. పాపం వెనకాల ఎవరో ఉన్నాడు, ఇట్ట కొట్టిండి చెయ్యి, అది కింద పడ్డది, మందు మొత్తం పోయింది. ఈ ఎవరు అబ్బాయిని కొట్టిందని వెనకాల చూస్తే ఎవరు లేరు. ఇప్పుడు నేనేమనుకోవాలి? నాకు నేనే చెయ్యి ఇదిలించుకున్నానులే అనుకున్నా అని నేనే అనుకున్నాను. నాకు నేనే చెయ్యి ఇదిలించుకున్నానులే, పిరికితనంతో అట్టుందిలే అనుకున్నా. నాకు నేనే తెలియక, చావటానికి ఇష్టం లేక పిరికితనంతో చెయ్యి ఇదిలిచ్చానేములే, పోనీలే మందు పోయిందిలే అనుకొని లేచి వెళ్ళిపోయాను. మళ్ళీ మామూలుగానే అందరితో పాటే చదువు, అందరితో పాటు మళ్ళీ పాత ఆలోచన, పాత దృక్పథము, మంచిగా ప్రయోజకుడు అవ్వాలి, లోకంలో మంచిగా కష్టపడి మంచి హోదాలో ఉండాలి అనే ఆలోచనతో ముందు కొనసాగుతూ పోయాను. ఈ ఆత్మహత్య ప్రయత్నం మర్చిపోయాను. అందరితో పాటే జీవిద్దాం, బ్రతికిన నాళ్ళు నలుగురికైనా ప్రయోజనకరంగా ఉందాం అని చెప్పి చదువుతున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ సీట్ హైదరాబాద్లో వచ్చింది. హైదరాబాద్లో రాగానే కొత్త వాతావరణం, అసలే పల్లెటూరు నుంచి చిన్న జగ్గేపేట టౌను, ఆ టౌన్ నుంచి మళ్ళీ సిటీ, రంగుల వలయం, రంగుల లోకం అనిపించింది నాకు.
ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడు నేను అడుగు పెట్టలేదు, అదే ఫస్ట్ టైం. అడుగు పెట్టగానే ఆ చదువులు ఆ యొక్క ఇది అంతా చూసి వామ్మో ఇదేందో అనుకున్నాను. కానీ నా యొక్క క్లాస్మేట్స్ అందరూ అన్ని వైపుల నుంచి, దేశంలో అన్ని వైపులు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉండేవాళ్ళు. అందరూ తలా ఒక దృక్పథంతో ప్రణాళికతో చదువుతున్నారు. కొందరేమో ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగానే జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్ రాసి అమెరికాకి వెళ్ళి అమెరికాలో మంచిగా సంపాదించి అమెరికాలో స్థిరపడాలని చెప్పి దాదాపు మా క్లాసులో ఉన్న 60 మందిలో 50 మంది, 40 నుంచి 50 మంది దాకా అదే పని మీద ఉన్నారు, జిఆర్ఈ టోఫెల్. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒకళ్ళు ఐఏఎస్ అవ్వాలని, ఒకళ్ళు ఐఈఎస్ అవ్వాలని, ఇంజనీరింగ్ సర్వీస్లోకి పోవాలని, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని, ఇట్లా ఎవరి ఇదిలో వాళ్ళు పోటీతో ప్రిపేర్ అవుతూ ఉన్నాం. కానీ సీరియస్గా మంచిగా ప్రిపేర్ అవుతున్నాం. అకస్మాత్తుగా ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్కి రాగానే కళ్ళ ముందే కాలేజ్ ఎదుటే బస్సు ఎక్కుతుంటే బస్సు కింద జారి ఒకడు పడ్డాడు, మా క్లాస్మేట్. టైర్ ఎక్కేసింది, చచ్చిపోయాడు కళ్ళ ముందే. పాపం అతను బయటికి పోవాలని చెప్పి మంచిగా ప్రిపేర్ అవుతున్నాడు. ఒక్కసారి నాకు ఆత్మహత్య ప్రయత్నం గుర్తుకొచ్చింది 10వ తరగతిలో. ఆ రోజు నేను చనిపోయి ఉన్నట్లయితే ఈ పాటికి ఎక్కడ ఉండేవాడిని. ఈరోజు నా స్నేహితుడు ఇతను చనిపోయాడు, అమెరికాకు వెళ్ళాలని చెప్పి పాపం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, మధ్యలోనే చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి పోయి ఉండొచ్చు? అమెరికాకి అయితే పోలేదు ఇతను, ఎక్కడికి పోయి ఉండొచ్చు అని ఒకటే ఆలోచన. నాకు అర్థం కాల. ఇక ఆ విషయం గురించి వారం రోజులు అట్లానే ఆలోచిస్తూ ఉన్నాను. ఎక్కడ దొరికింది సమాధానం? ఎవరి దగ్గర దొరికింది సమాధానం? సరే ఎవరైనా చెప్తే విందామంటే ఎవరు కూడా పైకి పోయి చూసి వచ్చినోడు కాదు, పైకి పోయినోడు మళ్ళీ ఎలాగ రాలేడు. కాబట్టి ఇప్పుడు ఎవరిని అడగాలి, ఎవరు చెప్తారు? ఎవరు చెప్పినా కూడా నేను నమ్మే స్థితిలో లేనే. నువ్వు చూసి వచ్చావా అనేవాడిని నేను. అలాంటప్పుడు ఎవరైనా చెప్పినా నేనెట్ట నమ్ముతా? కాబట్టి ఎట్లా నాకు తెలిసేది? మరి నా చదువు నాకు ఈ విషయంలో కూడా ఉపయోగపడలేకపోతుందా అని కొంచెం బాధ కలిగింది నాకు. అందరూ ఈ యొక్క భూ సంబంధమైన జీవితంలో నేను అదవాలి, ఇదవాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి అనే దృక్పథంతోనే పరిగెడుతున్నారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు. కానీ అకస్మాత్తుగా మధ్యలో ఏమన్నా జీవితానికి ఫుల్ స్టాప్ పడితే పరిస్థితి ఏంటి? నేను ఫలానా చోటికి వెళ్తాను ఫుల్ స్టాప్ పడితే అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. మరి ఈ భూమి విడిచిపెట్టిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, ఏ ప్రమాదం పొంచుందో, క్షేమమే ఉందో ప్రమాదం ఏముందో ఎవడికి తెలీదు. మరి అట్లా ఇదే జీవితం గురించి కదా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది, విలువైనదిగా ఎంచేది. అవసరమైతే ఈ జీవితాన్ని కాపాడుకోవటం కోసం, ప్రాణం కాపాడుకోవటం కోసం దొంగ ఎవడని ఇంటిని దోచుకోవటానికి వస్తే ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఫోన్ ఆయన మొత్తం దోచుకొని పోక నన్ను మాత్రం నన్ను సజీవుడిగా ఉంచు, నన్ను సంపమాకని చెప్పి అంటాం. అంటే ఆస్తి కంటే కూడా ప్రాణాన్ని విలువగా ఎంచుతున్న ఈ మనిషి చనిపోయిన తర్వాత ఎటుపోతున్నాడో తెలుసుకోలేని గుడ్డితనములో ఉన్నాడే. మరాలంటప్పుడు ఇతని చదువుకి మోటోడికి, చదువు లేనివాడికి ఏంటి తేడా? ఇతని చదువు ఇతని గమ్యస్థానం ఏంటో చెప్పలేని దుర్భరమైన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉందా అని అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నాను, నాకు కావాల్సింది ఇప్పుడు ఇంజనీరింగ్ కాదు, ఐఏఎస్ కాదు, ముందు నాకు కావాల్సింది ఒకవేళ నా జీవితంలో అనుకోకుండా అకస్మాత్తుగా ఈ లోకం విడిచిపెట్టవలసి వస్తే, లేదా నేను ముసలోడినై చచ్చిపోతే ఎక్కడికి పోతా? నా గమ్యస్థానం ఏంటి? అది ముందు నాకు కావాలి. అది నేను తెలుసుకొని ఆ గమ్యస్థానాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ జీవితంలో నేను ప్రిపేర్ అవుతా. ఆ గమ్యస్థానాన్ని దృక్పథంలో పెట్టుకొని నేను నా జీవితంలో సిద్ధపడతా. ఇక్కడ అప్పటిదాకా నేను ఈ పుస్తకాలు ముట్టుకొని పక్కన పడేశాను. అంటే మీ అందరికి నేను పుస్తకాలు పక్కన పడేయండి నేను చెప్పట్లేదండి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు తర్వాత ఇంటికి పోయి. ఏడాది నుంచి వచ్చి ఉండేనా అటు చెప్పిండు మా అబ్బాయిని ఈ రోజు నుంచి చదవట్లేదని చెప్పి అనుకుంటారు మళ్ళీ మీరు చేసి. నా అనుభవం చెప్తున్నాను. అంటే అంత రోషముతో, అంత పట్టుదలతో నేను ఉన్నాను. పుస్తకాలు పక్కకు పెట్టేశాను, ఆలోచించడం మొదలుపెట్టాను. ఎవరి దగ్గర దొరికిద్ది నాకు సమాధానం. అప్పుడు ఒక తలంపు వచ్చింది. ఈ మనుషులు, భూమి మీద ఉన్న మనుషుల దగ్గర ఎవరి దగ్గర నీకు
దీనికి సమాధానం దొరకదు. నీ జీవిత గమ్యస్థానం గురించి సమాధానం దొరకదు. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గర నీకు సమాధానం దొరుకుతుంది. ఆయన ఎవరు అంటే, నిన్ను ఈ భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన దగ్గర నీకు సమాధానం దొరుకుతుంది. కరెక్ట్ ఆన్సర్. ఆ తలంపు నా హృదయంలో, నా ఆలోచనలో రాగానే, నిజంగా చెప్తున్నాను, నా యొక్క హృదయంలో ప్రాణం లేచి వచ్చినంత పని అయింది. నాకు సంతోషంతో నింపబడ్డాను అప్పుడే. అది గుర్తు తెచ్చుకోగాని, నీ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమిని ఆకాశముని ఎవరైతే సృష్టించి ఉన్నాడో ఆఖరి నీకు సమాధానం దొరుకుతుంది. ఈ దేవుడు గురించి భక్తి మార్గం పాటిస్తుంటారు కదా, మనం హిందువులం కాబట్టి ఇంకా మన గుళ్ళకు వెళ్తూ ఈ భక్తి మార్గం పాటిద్దాం, ఈయన గురించి వెతుకుదాంలే దొరుకుతాడేమో అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే హిందూ కుటుంబం నుంచి వచ్చాం. మా ఇంట్లో అన్ని ఫోటోలు, హిందువుల యొక్క ఎన్ని పేర్లతో ఎన్ని రకాల మంది ఉన్నారో అన్ని ఫోటోలు గోడకు తగిలిచ్చుండే వరుసగా. అందుకే పొద్దున్నే లేచి ఇట్ట దండం పెట్టుకుంటూ గుండ్రంగా తిరిగేది. మన అందరికి ఒకేసారి కామన్ నమస్కారం లాగా, ముక్కుమ్మడి నమస్కారం లాగా అందరికి ఒకేసారి. కాబట్టి వాళ్ళలో ఎవరో నన్ను సృష్టించినోడు నాకే తెలీదు. కన్ఫ్యూజన్గా ఉండేది. వెతకటం మొదలు పెట్టాను. ఇంక నేను అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు కాబట్టి ఇంకా అక్కడికే వెళ్ళటం మంచిది, తెలుసుకోవచ్చులని మెల్లగా ఒక హిందూ దేవాలయానికి, హైదరాబాద్లో పేరు మోసిన దేవాలయం, అక్కడికి వెళ్ళటం మొదలు పెట్టాను. శనివారం భక్తి మార్గం చాలా సీరియస్గా పెట్టాను అన్నమాట. అక్కడ లైబ్రరీలో కొన్ని పుస్తకాలు కొనుక్కొని తీసుకొచ్చి చదవటం మొదలుపెట్టాను. ఈ వివేకానంద, ఈ రామకృష్ణ పరమహంస, గాంధీజీ ఇలాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు తీసుకొచ్చి చదువుతూ ఉండేవాడిని కొనుక్కొని. వాటిలో అక్కడక్కడ యేసు ప్రభు యొక్క బలియాగం గురించి వాళ్ళు కొంచెం పొగుడుతూ రాశారు. నాకు కొంచెం ఒకవైపు అనిపించింది, అంటే నాకు ఎలాంటి మత భేదము లేదు, ఎవరి మీదో నాకు ద్వేషం లేదు, ఎవరి మతం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది అనే ధోరణిలో నేను ఉండేవాడిని అప్పుడు. కాబట్టి ఆ విధంగా అందరూ ఒకటేలే మనకు అనే ధోరణితో మన వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి ఆ విధంగా యేసు ప్రభువును పొగుడుతూ రాశారులే అనుకున్నాను నేను. మంచోళ్ళేలే మనోళ్ళు, యేసు ప్రభువును మన దాంట్లో పొగుడుతూ రాశారు మన పుస్తకాల్లో అని చెప్పి మనోళ్ళు చాలా మంచోళ్ళు అనుకున్నా. కానీ యేసు ప్రభు యొక్క బలియాగం గురించి కొంచెం ఎక్కువగా రాశారు దాంట్లో. నాకు అప్పుడు అనిపించింది, ఏంటి వీళ్ళు ఏమన్నా యేసు ప్రభువుని ఏమైనా వెంబడించారా ఏంటి వీళ్ళు? ఎందుకంటే వీళ్ళ జీవితాలు చూస్తే వేరే వాళ్ళ కంటే చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. వీళ్ళ జీవితాలు ఇతరుల యొక్క జీవితాలను ప్రభావితం చేసేగా ఉన్నాయి. వీళ్ళు ఏమన్నా రహస్యంగా యేసు ప్రభువుని వెంబడించారా ఏంటని నాకు కొంచెం అనుమానం కలిగింది వాళ్ళ మీద. అదే సమయంలో ఒక హిందూ పూజారి, ఆయన ఏ విధంగా యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభు సేవ చేస్తున్నాడో ఆ యొక్క పుస్తకం నా రూమ్ పక్కన ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఎక్కడైతే రెంట్కి ఉండేవాళ్ళు నా బ్యాచ్మేట్స్, ఇంజనీరింగ్ బ్యాచ్మేట్స్, వాళ్ళు ఆ పుస్తకం ఒకటి సాక్షి పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. దాని మీద సిలువు గుర్తు వేసింది అట్టా మీద. మీ క్రైస్తవ పుస్తకాలు నాకేందులేండి, నాకు వద్దులేని ఇసిరేసాను. నాకు అంత సమయం లేదు, ఇప్పుడు నేను చాలా సీరియస్గా ఉన్నాను అని అన్నాను. లేదు బ్రదర్, లోపల చూడండి బ్రదర్ అని చెప్పాడు. లోపల చూస్తే భాష వేరేది ఉంది, నా సొంత భాష ఉంది నాది లోపల. అబ్బో ఇదేదో బాగానే ఉంది, బయట సిలువు గుర్తేసింది మరి అని చెప్పి అనుకున్నా, తీసుకున్నా. ఇంకా ఎవరన్నా చూస్తే మళ్ళీ నా ఫ్రెండ్స్ వెక్కిరిస్తారేమని ముందు అందరిని కాలేజీకి పోనిచ్చి, ఆ రోజు నేను కాలేజీకి పోకుండా తలుపులన్నీ బిగిచ్చేసాను ఎవరు చూడకుండా. ఆ పుస్తకం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సీరియస్గా చదివాను. నాకు అర్థమైంది సృష్టికర్త అనే దేవుడు ఎవరు అనేది ఆ పుస్తకం ద్వారా. కానీ ఇది నా జీవిత సమస్య. ఏదో ఒక పుస్తకం చదివేసి నేను ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు, నాకంటే మళ్ళీ మూర్ఖుడు ఇంకొకడు ఉండడు ఒకవేళ నేను మోసపోతే అని చెప్పి అనుకున్నాను. అసలు ఇది నిజమా కాదా అని చెప్పి తెలుసుకుందామని అడ్రస్ కనుక్కొని ఆ వ్యక్తిని వెళ్ళి కలిశాను. ఆ వ్యక్తి ఒకటే ఛాలెంజ్ చేశాడు, నేను రాసిన తప్పు అయితే అప్పుడు వచ్చి నన్ను పట్టుకో, ముందు అసలు అవి నిజంగా ఉన్నాయో లేవో నువ్వే వెళ్ళి కనుక్కున్నాడు. సరే నేను లైబ్రరీకి వెళ్ళి అవన్నీ నిజంగా ఉన్నాయా లేదని చెప్పి వాళ్ళ నీళ్ళని పట్టుకుని వెతికాను. నిజంగానే ఉన్నాయి. వాటి అర్థాలు ఇక నాకు సంస్కృతం రాదు కాబట్టి వాటి అర్థాలు తెలుసుకోవటం కోసం ఈ కొన్ని హిందూ ఆశ్రమాలు, ఈ బ్రహ్మకుమారీసు, ఇస్కాను ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాను. అవి వింటూ వాళ్ళని వీటి గురించి అడిగాను. అడిగితే వాళ్ళు ఒకళ్ళు తత్రబిత్ర అవుతున్నారు, సరైన సమాధానం చెప్పట్ల. ఎందుకండి అలా అవుతున్నారు?
నేను ఇవి చెప్పేవి ఇవి నిజమా కావా చెప్పండి నాకు, అదే చాలు. నిజమే అయ్యా, అయితే ఇవి ఇప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన విషయాలు కావు. మరి ఎప్పుడు ఆలోచించాలండి? మంచాన పడతారు చూశారు, ముసలోళ్ళై మంచాన పడతారు చూసారు, అప్పుడు ఆలోచించాలండి. ఎందుకు అంటే ఈ యొక్క మాటలన్నీ ముక్తి మార్గమునకు సంబంధించిన మాటలు, మోక్షపు మాటలు. మోక్షం ఎప్పుడు కావాలి? మంచాన పడ్డప్పుడు మోక్షం కావాలనగా, ముసలోడైనప్పుడు మోక్షం కావాలండి. ఇప్పుడు మీరు యవనస్తులండి, మంచిగా చదువుకోండి, ఎలాంటి పాడలవాట్లు లేకుండా మంచిగా బుద్ధిమంతుడుగా చదువుకొని మంచిగా ప్రయోజకుడు అవ్వండి. ఇప్పుడు ఈ మోక్షం గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారండి అని అన్నారు. చాలా సంతోషపడ్డాను. పోనీలేనాయన, మొత్తానికి యథార్థంగా ఉన్నదన్నట్టు ఒప్పుకున్నారు. సాల్లే, ముసలోళ్ళు అయినప్పుడు ఆలోచించాలో వయసోడు ఉన్నప్పుడు ఆలోచించాలో అది నేను తెలుసుకుంటాలే, కనీసం ఉన్నది ఉన్నట్టుగా మోక్షపు మాటలను ఒప్పుకున్నారు చాలు, అదే నాకు సంతోషం అని చెప్పి వచ్చేసాను. మనసులో అనిపించదు, గుడ్డోళ్ళు అంటే వీళ్ళేనాయనా. నా స్నేహితుడేమో మధ్యలోనే ఎగిరిపోయాడు, మధ్యలోని భూమి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళేమో ఈ ఆశ్రమ అధిపతులేమో ముసలోళ్ళు అయిన తర్వాత ఆలోచించాలంటున్నారు. ముసలోళ్ళు అయ్యేదాకా ఉంటాడని గ్యారంటీ ఎవడిస్తాడు? ఈ గుడ్డి మార్గదర్శకులు అంటే వీళ్ళేనేమో అని అనుకున్నాను బహుశా. సరే, వాళ్ళ గురించి మనకు అనవసరం, నేను వచ్చేసాను. మొత్తానికైతే నాకు ఒక నిజం చెప్పారు చాలు అనుకున్నాను. మోక్షపు మాటలు నాకు కావాల్సింది అదే అనుకున్నాను. అయితే ఇంకా కొన్ని గ్రంథాలు ఉన్నాయి, వేరు వేరు మతాలవి. అవి ఏం చెప్తున్నాయో చూద్దామని చెప్పి వాటికి సంబంధించిన పుస్తకాలు కొనుక్కొచ్చి చదివాను, వేరు వేరు మతాలవి. వాటిల్లో యేసు ప్రభు గురించి డైరెక్ట్గా వివాదాంశంగా కొన్ని వ్రాయబడ్డాయి. నాకైతే అర్థం కాలేదు, కానీ ఒకటి మాత్రం అర్థమైంది, యేసు ప్రభు గురించి అయితే ఈ గ్రంథాల్లో రాయబడింది చాలు అని అనుకున్నా. ఇటు నా సొంత గ్రంథాల్లో మోక్షపు మాటలు రాయబడి ఉన్నాయి, అటు ఇంకో గ్రంథంలో యేసు ప్రభు గురించి వివాదాంశంగానో మంచి అంశంగానో ఏదైతేనే యేసు ప్రభు గురించి చర్చ నడుస్తూ ఉంది వాళ్ళ దాంట్లో. చాలు అనుకున్నాను. ఎందుకు ఈ ముఖ్యమైన మత గ్రంథాలు యేసు ప్రభు గురించి చెప్తున్నాయి, యేసు ప్రభు గురించి చర్చిస్తున్నాయి? కారణం ఏదో ఉండి ఉంటుంది. నేను వెతుకుతున్న సృష్టికర్త బహుశా ఇతనేనేమో అని ఒక అనుమానం కలిగింది నాకు. ఈయన గురించి తెలుసుకోవాలంటే ఎలా అని ఆలోచిస్తూ, సరే ఈయన గురించి బైబిల్లో రాసి ఉంటుందని అంటుంటారు కదా క్రైస్తవులు, కాబట్టి వాళ్ళని అడిగి ఒక బైబిల్ కొనుక్కుందాం అనుకుని పక్క రూమ్ వాళ్ళకి చెప్పి నాకు ఒక బైబిల్ కావాలని అంటే వాళ్ళు బైబిల్ కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఇచ్చారు. 93లో ఇదే బైబిల్ ఇప్పుడు వాడుతున్నా, 93లో కొన్న బైబిల్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. తీసుకొచ్చి రాగానే తీసుకొచ్చి, బ్రదర్ మీకోసం ప్రార్థన చేస్తాం. చేయండి, నష్టమే ఉందన్నాను. చెడ్డ మాటలైతే కాదు కదా, చేయండి అన్నాను. చేశారు, ప్రార్థన చేసి బైబిల్ ఇచ్చారు. మధ్యలోంచి తీశారు, మత్తయి సువార్త దగ్గర నుంచి ఇక్కడి నుంచి చదవండి బ్రదర్ అన్నారు. నాకు అసలే మనుషుల మీద అనుమానం, ఎవడైనా చెప్తే నమ్మేవాడిని కాదు. పుస్తకం మధ్యలోంచి తీసి చూపెట్టేసరికి నాకు ఇంకా అనుమానం కలిగింది, వీళ్ళేదో మోసం చేస్తున్నారు, వీళ్ళు చెప్పింది నేను ఎందుకు చేస్తా, నేను మొదటి నుంచి చదువుతా అని చెప్పి సర్లేని వాళ్ళతో అన్నాను. నేను తలుపులు వేసుకొని నేను మొదటి నుంచి చదవటం పైన పరిశుద్ధ గ్రంథము అనే అట్ట మీద రాసిబడి అక్కడి నుంచి మొదలు పెట్టాను చదువు. ప్రచురణకర్త ఎవరున్నారు అక్కడి నుంచి మొదలు పెట్టాను, అన్ని వరుసగా. ఆది కాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం బైబిల్ మూసేసి పక్కకు పెట్టేశాను. ఎందుకంటే రూమ్లో నేను ఒక్కడనే ఉన్నా, కాలేజీకి పోవట్లేదు, తలుపులు వేసేసి చదువుతున్నా. బైబిల్ మూసేసి పక్కకు పెట్టేసి, ఎందుకంటే నాకు అక్షరాలు కనిపించట్లేదు అప్పటికి. గుడ్డోడు అయిపోయింది అనుకోమాకండి, కళ్ళంపు నీళ్లు గారుతా ఉన్నాయి, అందుకే అక్షరాలు కనిపించట్లేదు నాకు. ఎందుకు కళ్ళంపు నీళ్లు గారుతున్నాయి అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. మా తల్లిదండ్రులు వ్యవసాయదారులు ఎండలో పొలంలో కష్టపడి నాకు చదువుకోవటానికి డబ్బులు పంపిస్తూ ఉంటుంటారు నెలకు. ఇంతగా నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివిస్తూ ఉంటే వాళ్లకు నేను ప్రయోజకుడుగా ఉండాలి అనే ఆ యొక్క కృతజ్ఞత భావం నాలో ఉండేది. అందుకనే వాళ్ళని అందరిని నేను దృష్టిలో పెట్టుకొని ఒక ఎంకరేజ్మెంట్గా, ప్రోత్సాహకరమైన విధానంలో నేను మంచి ప్రయోజకుడిని అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలని చెప్పి ఆ యొక్క కుతూహలంతో నేను చదువుతూ ఉండేవాడిని. కానీ ఈ 3 అధ్యాయాలు చదవగానే నాకు అనిపించింది, నాయన మీ తల్లిదండ్రులు సృష్టించినోడు నేనే, నిన్ను సృష్టించినోడు నేనే, నీ యొక్క తల్లిదండ్రులకు పుట్టినోడు నువ్వు, నీ తల్లిదండ్రులు నిన్ను కన్నారని చెప్పి
నీకు డబ్బులు పంపిస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అంత కృతజ్ఞత కలిగి వాళ్ళ యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలి, వాళ్ళని సంతోషపెట్టాలి అని చెప్పి ఇంతగా హృదయంలో నిర్ణయించుకొని ఉన్నావే, మరి నిన్ను, నీ తల్లిదండ్రులను, భూమి మీద ఉన్న సమస్త ప్రజలను, సమస్త జీవులను, ఈ భూమి, ఆకాశాన్ని, పరలోకాన్ని సమస్తాన్ని సృష్టించిన నేను, నీ సృష్టికర్తను, నీ యజమానిని, మరి నన్ను సంతోషపరచుటకై ఇంకెంతగా ఆలోచిస్తావు అని అన్నాడు. ఏముంది నా దగ్గర జవాబు? ఏం లేదు. నాకు ఎందుకు కళ్ళం నీళ్లు గారాయంటే సిగ్గు అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి ఈ భూమిలో నుండి నీళ్లు తాగుతున్నాను, ఈ భూమి యొక్క పంట తింటున్నాను, దేవుడు సృష్టించిన ఈ యొక్క సృష్టిలో ఉన్న గాలిని పీల్చుకుంటున్నాను, ఆయన ఇచ్చిన ఊపిరిని అనుభవిస్తున్నాను, ఆయన ఇచ్చిన శరీరములో నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎవరిచ్చారు? అన్నీ ఆయనే ఇచ్చాడు. కానీ ఆయన ఎవరో తెలియని స్థితిలో జీవిస్తున్నాను. ఇంతకంటే గుడ్డోడు, ఇంతకంటే మూర్ఖుడు ఇంకొకడు ఎవడు ఉంటాడా? ఇలాంటి వాడిని ఏమంటారు? మంచిగా కడుపు నిండా తిని ముద్దు ఉడుచుకొని అవతల పోయేవాడు అనమాట. నాకు అనిపించింది, చాలా సిగ్గు అనిపించింది. తల్లిదండ్రులే ఇంత కష్టపడుతుంటే వాళ్ళ పట్ల నేను ఇంత కృతజ్ఞత భావం కలిగి ఉంటున్నాను. నన్ను సృష్టించిన సృష్టికర్త నాకు బాల్యము నుండి సమస్తాన్ని సృష్టించి అన్నీ అనుగ్రహిస్తున్నవాడు. ఇప్పటికీ ఆయన ఎవరో నేను ఎరగకపోయినా కూడా ఇప్పటికీ ఆయన నాకు ఎలాంటివి లోటు చేయకుండా అన్ని పుష్కలంగా అనుగ్రహిస్తున్నాడే. కడుపు నిండా తినేసి ఇంత 19 సంవత్సరాల వయసులో ఇంతే ఎదిగానే చెట్టు అంతా. కానీ ఈ 19 సంవత్సరాల వయసు దాకా కూడా ఆయన ఎవరో ఎరుగని వాడుగా ఈ రోజు వరకు కూడా ఆయనను గుర్తెరిగి ఆయనను థ్యాంక్స్ అని చెప్పిన పాపాను పోలేదు నేను ఇప్పుడు దాకా. ఇదొక బతుకేనా అనిపించింది నాకు. సిగ్గు లేని బతుకు అనిపించింది. సిగ్గు లేకుండా తింటున్నాను అనిపించింది నాకు అప్పుడు దాకా. అంటే ఈ మాటలు వాడుతున్నాను నేను అనుకోమాకండి, నా గురించి వాడుతున్నాను, మీ గురించి కాదండి. అంతగా నేను అసహ్యపడ్డాను. కృతజ్ఞత లేని బతుకు. అప్పుడు నాకు సిగ్గు అనిపించి కళ్ళం నీళ్లు గారుతా ఉన్నాయి. ఒక పశ్చాత్తాపము, ఒకవైపేమో ఈ సృష్టికర్త ఆయన ఎవరో నాకు దొరికాడు అనే ఒక సంతోషం. ఈ రెండు కలిసిపోయి కళ్ళం నీళ్ళు జలజలా గారిపోతున్నాయి. అక్షరాలు కనిపించట్లేదు, అందుకే తీసి పక్కకు పెట్టేశాను. ఒకటి మాత్రం అప్పుడు మోకాళ్ళ మీద ఉన్నా నేను. ఎందుకంటే నాకు ఎవరు చెప్పలేదు మోకాళ్ళ మీద ఉండమని. మామూలుగా చర్చికి పోతుంటారు కదా వీళ్ళు, బైబిల్ చదువుతుంటారు, ఇది చేస్తుంటారు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ మోకాళ్ళ మీద ఉంటారు కదా వీళ్ళు అని అనుకుని నాకెందుకో మంచిగా అనిపించింది. మోకాళ్ళ మీద ఉండి చదువుతున్నాను, ఎవరు నాకు చెప్పలా. ఆ యొక్క 3 అధ్యాయాలు చదవగానే నాకు మొత్తం ఒకేసారి నా ఆలోచనలన్నీ పటాపంచులు అయిపోయి, సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన వాడు, ఈయన తప్ప ఇంకొకడు లేడు అని చెప్పి హృదయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. అక్కడే ఎవరో నాకు బోధిస్తున్నట్టుగా పరిశుద్ధాత్ముడు అక్కడ నాకు సహాయం చేశాడు. నా హృదయంలో ఒక లోతైన గ్రహింపు, లోతైన ఒప్పింపు కలుగు చేశాడు నాకు. వెంటనే నాకు ఆలోచన వచ్చింది. నా ఆలోచనలు ఏమి మెదులుతున్నాయంటే, ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఎవరో నీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఈ సృష్టికర్త అయిన దేవుడిని నీ హృదయంలో చేర్చుకుంటే, నువ్వు ఆయన్ను విశ్వసిస్తే నీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? నీ స్నేహితులు ఒప్పుకుంటారా? నీ తల్లిదండ్రులు ఇంటికి రానిస్తారా? కాలేజీలో నీ స్నేహితులు నీతో స్నేహం చేస్తారా? ఎవరు చేయరు. నీ తల్లిదండ్రులు కూడా నిన్న ఇంటికి రానీరు. ఇప్పుడు అకస్మాత్తుగా నీ చదువుకై వాళ్ళు పంపించే ఖర్చులకి ఆ డబ్బులు ఇమ్మీడియట్గా ఆపేస్తారు. ఏం చేస్తావు ఇప్పుడు? నీ చదువు మధ్యలోనే ఆగిపోద్ది. ఇప్పుడు ఈ సృష్టికర్త అయిన దేవుడిని నీ హృదయంలో చేర్చుకుంటే నీ చదువు ఆగిపోద్ది, డబ్బులు పంపించడం ఆపేస్తారు వాళ్ళు, నీ ఫ్రెండ్స్ దూరం అవుతారు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుద్ది నీ పని. సాఫీగా సాగిపోతున్న జీవితంలో ముందుకెళ్తావా ఇవన్నీ విడిచిపెట్టి? లేదంటే ఈ సృష్టికర్త అనే దేవుడిని హృదయంలో చేర్చుకొని కష్టాలు కొని తెచ్చుకుంటావా? నీ ఇష్టం. హృదయంలో ఒక స్వరం వినిపిస్తుంది. నేను బైబిల్ మూసేసి ఒకటే తీర్మానంలోకి వచ్చాను.
నాకు ఈ చదువు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నాకు తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, నా జీవితంలో నేను గొంతులో ప్రాణం ఉండగానే నా సృష్టికర్త అయిన దేవుడు నాకు దొరికాడు, నా హృదయంలోనికి వచ్చాడు, చచ్చినోడి నేను బతికాను, ఇదే నాకు చాలు అని అనుకున్నాను. నేను నాకు ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎవరు నన్ను చేర్చుకోకపోయినా పర్వాలేదు, నాకు ఆయన దొరికాడు చాలు, నా జీవితం ధన్యమైంది అని చెప్పి అనుకున్నాను. మరి ఆ ధైర్యం ఎందుకు వచ్చిందో అప్పుడు ఎవరు నాకు బోధించలేదు, ఎవరు నాకు చెప్పలేదు, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు కాబట్టి ఎవరు నాకు చెప్పలేదు, ఎవరితో చెప్పించుకోవటానికి నేను అవకాశం కూడా ఇవ్వలేదు ఎవరికి ఈ బైబిల్ గురించి చెప్పడానికి నాకు. కానీ పరిశుద్ధాత్ముడే ఆ రోజు నాకు కార్యం చేసి నా హృదయంలో నన్ను ఒప్పింపజేశాడు. గట్టి తీర్మానానికి వచ్చిన ఆ రోజే, ప్రభువా ఈ రోజు నుంచి నిన్ను నేను వెంబడిస్తాను, నీవు నా సృష్టికర్త అయిన దేవుడు, నీ కోసమే నేను జీవిస్తాను అని చెప్పి తీర్మానించుకున్నాను. అంతటితో ఆ 3వ అధ్యాయాలు ఆపేశాను. తర్వాత మన సహోదరులు చూపించిన కొత్త నిబంధన మత్తయి సువార్త దగ్గరకు వచ్చేప్పటి నుంచి అప్పుడు అర్థమైంది నాకు, ఓహో వీళ్ళు అందుకా చెప్పిందని. మత్తయి సువార్త నుంచి చదవటం మొదలుపెట్టాను. దాదాపు ఒక 4-5 నెలలు వరుసగా కొత్త నిబంధన మొత్తం చదివాను, అర్థం చేసుకుంటూ చదివాను. ఈ యేసు ప్రభు ఎవరో నాకు అర్థమైంది. నన్ను సృష్టించిన సృష్టికర్త, నేను పాపిని కాబట్టి నా పాపము యొక్క ప్రాయశ్చిత్తం కొరకినక బలి అవటానికి శిలువలో నా కొరకు, నా స్థానములో నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చాడు అనే విషయం ఇప్పుడు అర్థమైంది నాకు. చిన్నప్పుడు నేను 7వ తరగతిలో హాస్టల్కి పోతున్నప్పుడు ప్రయాణం చేసి జగ్గపేటలో ఈ RCM స్కూల్స్ ఉండేవి. స్కూల్ కాంపౌండ్లోనే చర్చ్ ఉండేది. ఆ చర్చ్ పైన యేసుప్రభు శిలువలో వేలాడుతున్న బొమ్మ ఉండేది. ఒక్కసారి నించొని ఆలోచించేవాడిని, పాపం ఏం పాపం చేసిండో, పాపం పైకి తీసుకెళ్ళి వేలాడదీశారు అని అనుకుంటూ ఉండేవాడిని. ఇంత పైకి తీసుకెళ్ళి వేలాడదీశారు, ఏం పాపం చేసిండో తెలియదు నాకు అప్పుడు అని అనుకున్నాడు, నించొని ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ కొత్త నిబంధన చదివిన తర్వాత అర్థమైంది, ఎవరి కోసం కాదురా నీ కోసమేనని. అప్పుడు అమ్మో ఎంత మంచి దేవుడినా, ఎంత ప్రేమగల దేవుడు, నా కోసము సిలువలో వేలాడి ప్రాణం పెట్టి మరణాన్ని ఓడించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన దేవుడు ఆయన, ఎంత మంచి దేవుడని అప్పుడు ఆ యేసు ప్రభు ఈ సృష్టికర్త అనే విషయం నాకు అర్థమైంది. అందుకే ఈ వివేకానంద, రామకృష్ణ పరమహంస, గాంధీజీలు అందుకే పొగుడుతున్నారని బలియాగం గురించి అప్పుడు అర్థమైంది నాకు. ఇంకా హృదయంలో స్థిరమైన విశ్వాసం కలిగింది నాకు. ఆ తర్వాత పాత నిబంధనలో చదువుతున్నప్పుడు, అధ్యాయాలు చదువుతున్నప్పుడు యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, నా దక్షిణ హస్తము చేత నిన్ను మరణము నుండి తప్పించితిని. చేతులు ఎంట్రుకలన్నీ నెక్కబుడుచుకుని నాకు, ఎందుకంటే ఆ రోజు మందు దాకా చచ్చిపోదామని చెప్పి లేపాను కదా బాటిల్, వెనకాల నుంచి ఎవరు కొట్టారు అన్నాను కదా, వెనకాల చూస్తే ఎవరు లేరు అన్నారు కదా, నా చేతులతో నేనే విదిలించుకున్నాను అన్నాను కదా. కానీ ఆ వాక్యం చదవగానే అప్పుడు అర్థమైంది నాకు, దేవుడే తన కుడి హస్తం చేత మరణం నుండి నన్ను తప్పించడానికి ఆ రోజు ఆ బాటిల్ని కొట్టాడు. అప్పుడు తెలిసింది నాకు, ఇంత క్రియాపూర్వకంగా పనిచేస్తాడా ఈ దేవుడు, మరణం నుండి తప్పించాడు నన్ను భౌతికంగా, ఎంత గొప్ప దేవుడు అని అనిపించింది. తర్వాత ఈ విధంగా నేను ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కొంచెం మా చుట్టుపక్కల వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నేను ఎక్కడైతే రెంట్కుంటున్నానో వాళ్ళకి అందరికి తెలిసి వస్తూ వచ్చింది. ఒక్కొక్కళ్ళు అసహించుకోవటం మొదలుపెట్టాడు. నేను నవ్వుకుంటా ఉండండి. ఇందాక ఉదయం చెప్పాను కదా, మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలికినప్పుడు ఆనందించడని, ఆ ఆనందంతో ఉన్నాను ఎప్పుడు, నవ్వుకుంటూ ఉండేవాడిని నేను. వాళ్ళు నన్ను చిన్న చూపు చూసి అదొక అసహ్యకరమైన విధానంలో నన్ను చూస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని. ఎందుకు ఆ నవ్వు పెట్టాడు దేవుడు నాలో. పిచ్చోళ్ళు పాపం వీళ్ళకి ఎరుగక, వీళ్ళకి తెలియక నన్ను ఈ విధంగా అవమానకరంగా చూస్తున్నారు అని చెప్పి నవ్వుకునేవాడిని. కానీ వాళ్ళని ఏమనేవాడిని కాదు, సంతోషంగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు వాళ్ళతో కూర్చొని వాళ్లకు క్లాసులో కూర్చోబెట్టి సువార్త చెప్పేది నేను వాళ్ళకి. నేను రక్షణ పొంది, నేను ఇంకా చర్చికి పోలేదు, గుర్తుపెట్టుకోండి, ఇంకా చర్చికి పోలే, అప్పుడు చదువుతూ ఉన్నాను అంతే. చదివి ఒక అవగాహనకు వచ్చేసాను, దృఢమైన సంకల్పంతో హృదయంలో తీర్మానం చేసుకున్నాను, ఈయనే నా దేవుడు. ఆ తర్వాత 1994 జనవరి 1, 31 నైట్ పడుకొని ఉంటే ఈ పక్క రూమ్ వాళ్ళు
పొద్దున్నే లేచి అందుట్లో నా ఇంజనీరింగ్ బ్యాచ్మేట్ అవుతున్నాడు, మీద ఇద్దరు జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు మంచిగా సేమియా వండి పెట్టేసి, బ్రదర్ సేమియా చేసాను తినండి బ్రదర్, రండి బ్రదర్ January 1 అన్నారు. మంచిదే ఫ్రీగా పెడుతున్నాడని తినేసాం. తర్వాత మెల్లగా వచ్చి, బ్రదర్ ఈరోజు January 1 బ్రదర్, చర్చ్కి వస్తారా బ్రదర్? ఏం పోయింది, సేమియా తిన్నాం కదా, కాదంటే ఎట్లా అని, సరే పదా చర్చ్కి నువ్వు చెప్తాం. ఏం పోయింది చర్చికి పోతే? ఎలాగ నేను యేసుప్రభు నమ్ముకున్నాను కదా హృదయంలో, చర్చికి పోతే ఏమైంది, నాతో పాటు నా రూమ్మేట్స్ని కూడా తీసుకెళ్ళాను. రండి పోదా, పదా ఏం తప్పే ఉంది పదా అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. వెళ్ళాం. చర్చిలో బాగానే నేను హృదయంలో ఏదైతే తీర్మానం చేసుకున్నానో, హృదయంలో ఏదైతే నేను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డానో, ఆ రోజు మెసేజ్ అంతా అదే మెసేజ్, అదే వర్తమానం సేవకుడు ద్వారా వాక్యం. అంటే దేవుడు నా యొక్క ఒప్పింపు, నా యొక్క హృదయ ఒప్పుదలను, పశ్చాత్తాపాన్ని దేవుడు ఆ యొక్క వర్తమానం ద్వారా దేవుడు ముద్ర వేసినట్టు అయిపోయింది, అప్రూవల్ చేసినట్టుగా. ఇంకా విశ్వాసం బలపడింది నాలో. ఇంక వరుసగా చర్చికి వెళ్ళటం మొదలు పెడతా ఉన్నాను. దేవుడు చక్కగా వాక్యం ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం కొంచెం గ్రహింపు కలుగుతూ ఉంది. అలాగే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చాను. ఇంకా బాప్టిజం తీసుకోలేదు అప్పుడు, 1995 ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. మెల్లగా దేవుడు చెప్తుంటున్నాడు, బాబు ఏమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎసా? మంచిదే, అవు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతావు. నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయి బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పావంటే పల్లెటూరు జనాలు, పల్లెటూరు పల్లెలు అందరూ పరిగెత్తుకుని, అయ్యా కలెక్టర్ సాబు యేసుప్రభు నమ్ముకున్నాడంట, కలెక్టర్ చెప్పాడు, మనం కూడా నమ్ముకుంది, అందరూ నమ్ముకుంటారు. మంచిదే, అందరూ జేజేలు కొడతారు. ఇటువైపు హోదా, అటువైపు సేవ, రెండు జరుగుతాయి. రెండు వైపులా సంతృప్తిగా ఉంటావు. నీకు తినటానికి కొదువు కాదు, హోదాకు హోదా ఉంటుంది, అటు యేసు ప్రభు సేవ కూడా నడుస్తుంది, మంచిగా జరిగింది సేవ. కానీ అది నా ఉద్దేశం కాదు, అది నా ప్రణాళిక కాదు. నీ జీవితంలో నీవు పూర్తిగా నా సేవ చేయాలి. నీ ఇష్టం, ఆలోచించుకో. నిన్ను నేను నా పరిచర్య కొరకు, పూర్తికాల పరిచర్య కొరకు ప్రత్యేకపరుచుకున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, పూర్తికాల పరిచర్యకు నువ్వు వస్తే నిన్ను పిచ్చోళ్ళలాగా చూస్తారు, అడుక్కునేవాళ్ళలాగా చూస్తారు, ఏదో 4 డబ్బులు చేతిలో పెట్టి పంపిస్తారు. నువ్వు వాళ్ళ దృష్టిలో అడుక్కునేవాళ్ళలాగా ఉంటావు. నీ అవసరతలు అట్టట్ట తీర్నియా తీరలేదా అన్నట్టుగా ఉంటాయి. నువ్వు అనుకున్నది ఏది కూడా కొనుక్కోలేవు, నువ్వు అనుకున్నట్టుగా ఏది కూడా అనుభవించలేవు. వస్తుపరంగా, ఈ యొక్క ఆర్థిక పరంగా చాలా కష్టాలు ఉంటాయి. జనాలు నిన్ను చూడటం కూడా పాస్టర్లే, సేవకుళ్లే అనే విధానంలో ఏదోలే పాపం కానికేసేద్దాంలే అని చెప్పి ఏదో బిచ్చగాడికి వేసినట్టుగా వాళ్ళు, బిచ్చగాడికి వేసినట్టు వాళ్ళు వేస్తారు. నువ్వు కూడా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది, ఇంద్రబాబు ఇదేం ఇది, వీళ్ళేదో నాకు బిచ్చగాడికి వేసినట్టు వీళ్ళు వేస్తున్నారని చెప్పి నువ్వు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఆలోచించుకో మరి. ఇలాంటి సేవ కావాలనో, కలెక్టర్ ఎలాంటి సేవ చేస్తావో, ఏది కావాలో కోరుకో. దీని యొక్క ప్రతిఫలం మాత్రం ఇక్కడ చూడలేవు. పూర్తికాల సేవ నువ్వు చేసేది, నువ్వు చేస్తావు సేవ, దీని యొక్క ప్రతిఫలం పరలోకంలో పూర్తిగా పొందుకుంటాం. కానీ కలెక్టర్ అయి సేవ చేస్తే ప్రతిఫలం అంతా ఇక్కడే ఉంటుంది, నీకు అక్కడ తక్కువ ఉంటుంది. మరి ఏది కావాలో తీర్మానించుకోను. నేను ఒకటే అన్నాను, ప్రభువా నాకు కావాల్సింది శాశ్వతంగా ఉండేది నాకు కావాలి. అదే కదా నేను చిన్నప్పటి నుంచి కోరుకునేది. కష్టపడి సంపాదించి ఇక్కడ ఇడిచిపెట్టిపోయేది నాకు వద్దు. నాతో పాటు వచ్చేది నాకు కావాలి ప్రభువా. దానికోసం నేను ఎంతైనా కష్టపడతా. నన్ను ఏ బిచ్చగాడని అనుకొని, ఏ విధంగానో భావించుకొని, నీ ప్రణాళికలో నేనేమై ఉన్నానో ఆ ప్రణాళికను నెరవేర్చడం కోసమే నేను ఉంటా. నాకు కావాల్సింది శాశ్వత ప్రతిఫలం కావాలి. నేను దానికోసమే బ్రతుకుతా ప్రభు అని చెప్పి తీర్మానించుకున్నాను. అదే నాకు కావాలి ప్రభు అని. నీ సేవే చేస్తా ప్రభు అని గట్టిగా తీర్మానించుకున్నాను. ఎందుకంటే ప్రభు నాకు ఆప్షన్ లాగా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన బలవంతం చేయలేదు నన్ను. నా ప్రణాళిక మాత్రం ఇదన్నాడు. అందుకే ఈ యోహాను సువార్త 15:16 చదివించాను. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే నిన్ను ఏర్పరచుకొని నియమించాను. ఎందుకంటే నువ్వు నా కోసం వెళ్ళి ఫలించాలి, నీ ఫలం నిలిచి ఉండాలని చెప్పి నేను ఏర్పరచుకున్నా అని చెప్పి అన్నాడు. అందుకే ఆ ప్రకారం సేవా తీర్మానం తీసుకున్నాం, మనసులోని నిర్ణయించుకున్నా. ఇంకెవడు కదిలిచ్చినా కదిలే పరిస్థితిలో లేను. ఎందుకో కానీ ఒక మొండితనం లాగా దేవుడు నాలో పెట్టాడు. అంటే నా సొంతంగా పెట్టుకున్న మొండితనాలు కావు అవి. దేవుడు అలాంటి ఒప్పింపులోనికి తీసుకొచ్చి పెడతాడు నన్ను. ఇంకా అది
తలకిందులైనా భూమి తలకిందులైనా భూకంపం వచ్చినా కూడా అది చెదిరిపోదు, అది అట్లే ఉంటుంది. అది దాన్ని బట్టి మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంటికాడ నుంచి డబ్బులు ఆపేశారు, నా చదువుకి డబ్బులు రాకుండా ఆపేశారు. యేసుప్రభు చదివిస్తాడు అని చెప్పి ఆపేశారు డబ్బులు. నీ డబ్బులు వద్దు నాకు, నువ్వేం పంపించు నాకేం వద్దు, నా చదువు ఆగిపోయినా పర్వాలేదని చెప్పి నేనున్నాను. వాళ్ళు 2-3 నెలలు 4-5 నెలలు చూసి ఏంట్రా వీడు డబ్బులు కావాలని కూడా కనీసం ఉత్తరం రాయలేదు. ఆ రోజులు ఉత్తరాలు పోస్ట్ కార్డులు ఉండే 25 పైసలు ఓపెన్ కార్డులు, ఉత్తరం కూడా రాలేదు డబ్బులు కావాలని. వీడు ఎట్ట బతుకుతుండో ఎట్ట తింటుండో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇంటికి. సర్లే వాడు అంత మొండితనం ఉంటే మనకే యేసుప్రభు చదివిస్తున్నాడు నన్ను. నేను కూడా డబ్బులు కావాలని అడగలేదు. అక్కడ అయిపోయింది నాకు అన్నీ. బియ్యం వండుకొని ఆ గంజితో తినేవాడిని. ఒక్కోసారి ఆ కారం ఉంటుంది కదా మనం కూరలో వేసే కారం, ఆ కారంలో నెయ్యిలాగా నూనె వేసుకొని నెయ్యిలాగా భావించుకొని దాంతో చక్కగా అన్నం తినేసేవాడు. ఎంత సంతోషమో. కీర్తనలు పాటలు పాడుకుంటూ ఆ ఆనందమే వేరు. అసలు చూసేవాళ్ళకేమో ఏంది కారం మెతుకులు తింటున్నాడు, పాపం తినటానికి ఏమి లేవు అని చెప్పి మూతి ముడుచుకొని పోయేవాళ్ళు చాలామంది. యేసుప్రభు నమ్ముకుంటే చూడు ఏ గతి వచ్చిందో, కారం మెతుకులు గతి వచ్చింది దీనికి. అంతకుముందు చూస్తేనేమో ఎంత పుష్కలంగా ఇంటికాడ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులతో సరదాగా సినిమాకు పోయేవాళ్ళం, 4 ఛాయలు తాగేవాళ్ళం, 4గురికి దాపిచ్చేవాళ్ళం, మనం తాగేవాళ్ళం ఛాయ్. ఎంత అట్టసంగా ఉండేది. ఇప్పుడు చూడు అన్నీ కట్ అయిపోయినాయి. సినిమాలు లేవు, షికారులు లేవు, ఫ్రెండ్స్ లేరు, ఏమి లేదు. కారం మెతుకులు అన్నాం. ఇంకా నా ఫ్రెండ్ కూర్చోబెట్టి చెప్పాడు, వాడేమో ఐఏఎస్ అవ్వాలని, నేనేం ఐఏఎస్ అవ్వాలని. ఆ ఫ్రెండ్ కూర్చొని నా క్లాస్మేట్, అరే ఎందుకురా మనకి తల్లిదండ్రులు సంతోషపరచవేరా మనకు కావాల్సింది, తల్లిదండ్రులను కష్టపెట్టి చేసే భక్తి ఎందుకురా, భక్తి వద్దురా, ఇడిచిపెట్టరా యేసుప్రభుని అన్నాడు. అంతలోకే మధ్యలో ఇంకొక ఆయన వచ్చిండు, మా అన్నయ్య. అప్పుడే ఆయన గవర్నమెంట్ జాబ్ వచ్చింది, హైదరాబాద్లో ట్రైనింగ్లో ఉన్నాడు. ఆయన వచ్చి పెద్ద ఆఫర్ ఇచ్చిండు, అరే నీకు నెలకు 2000 ఇస్తారు, నేను నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూడు, ఇష్టం వచ్చినట్టు ఏమన్నా చేయని, ఇంటికాడ చెప్పను, కానీ యేసుప్రభుని విడిచిపెట్టు అన్నాడు. నేను కిందికి పైకి చూసా, నీ 2000 వద్దు, నువ్వు వద్దు, ఎవరు వద్దు, నాకు యేసుప్రభు చాలన్నాను నేను. ఆ మాట పోయి ఇంటికి చెప్పాడు ఆయన. మనం ఎవరు వద్దంట ఆయనకి, యేసుప్రభు ఒక్కడే చాలంట అని చెప్పి అన్నాడు. అంతే, ఇంకా ఆ రోజు నుంచి మా నాన్న మంచాన పడ్డాడు. ఒకరోజు ఏదో సందర్భంలో ఇంటికి పోతే మాటలు లేవు, పలుకులు లేవు, అట్లా అని మంచాన పడి ఉన్నాడు. షాక్ అయిపోయింది ఆయన. ఎందుకంటే నా మీద ఆయన ఆశలు పెట్టుకున్నాడు. మంచి ప్రయోజకుడు అవ్వాలి, ఇతను మంచిగా సంపాదించాలి, మేము వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం, ఈడు మమ్మల్ని పోషిస్తాడు, ఈడు మమ్మల్ని సుఖపెడతాడు అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. ఎవరైనా తల్లిదండ్రులు సహజంగా అదే అనుకుంటారు, పాపం వాళ్ళ తప్పేం లేదు. కానీ దేవుడు అంతకంటే ఉన్నతమైన స్థితిలో నన్ను తీసుకెళ్ళండి వాళ్ళకి తెలియదు కదా, అందుకు వాళ్ళు బాధపడ్డారు. కానీ నేను నవ్వుకున్నాను, నేనేం బాధపడలేదు. వాళ్ళు ఒకటే ఎంత కఠినుడు రాయుడు, వాళ్ళ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఈడు హృదయం కరగలేదు, ఎంత మొండోడు రాయుడు అని తిట్టుకున్నారు అందరు. నాకు తెలుసు ప్రభువా, నేను నమ్మిన విశ్వాసం ఏంటో నాకు తెలుసు. నువ్వు వాళ్ళు నీ ప్రణాళికలో ఉంటే చావు బతుకులో ఉన్నప్పుడేమో వాళ్ళని రక్షించుకుంటావు. నాకేం బాధ లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నేను కాదు కదా వాళ్ళ ప్రాణాలకు కాపరి, నువ్వే ప్రభువా సృష్టికర్త, అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏమైందైనా అన్నీ నీ చేతిలో ఉంటాయి ప్రభువా అని ప్రభు చేతులకు అప్పగించుకొని నేను దర్జాగా నడుస్తూ పోయాను. ఈ లోపల ప్రభు సేవకు పిలిచాడు కదా, ఇప్పుడు ఎక్కడ బైబిల్ కాలేజ్ ట్రైనింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నా. అదే సమయంలో 96లో మద్రాస్కి ఒక స్టూడెంట్స్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ బాప్తిస్మాలు ఇస్తున్నారు, అనౌన్స్ చేశారు. బాప్తిజం తీసుకుంటావా అని చెప్పి సరే అని చెప్పి బాప్తిజం పేరు ఇచ్చారు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను బాప్తిజం, రక్షణ పొందిన 2 సంవత్సరాల తర్వాత బాప్తిజం పేరు ఇచ్చా. సాక్ష్యం అడిగారు, కొంచెం చెప్పాను. పైన పాస్టర్కి వెళ్ళి ఆయన సేవకుడికి వెళ్ళి చెప్పాడు, ఇతని పేరు బాలాజీ అంటే ఇతని సాక్ష్యం ఇదంట అని చెప్పాడు. ఆయన అక్కడే పేరు మార్చి ఐజియా అని రాసేసిండు. ఆయన అక్కడ ఆయన కిందకు వచ్చి నాతో చెప్పిండు సేవకుడు, నీ పేరు ఐజియా, గుర్తుపెట్టుకో, బాప్టిజం ఇచ్చేటప్పుడు ఐజియా అని పిలుస్తారు, ఎవరా అని అటు ఇటు చూడు, మాకు నువ్వే ఐజియా గుర్తుపెట్టుకొని ఉన్నారు. సరే అని చెప్పి బాప్టిజం అయిపోయింది 96లో. ఆ తర్వాత ఎక్కడ బైబిల్ కాలేజీకి ట్రైనింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ప్రభు అన్నాడు, నాయన బైబిల్ కాలేజీలో ఇచ్చే ట్రైనింగు అది మొత్తం శరీరపరంగా చదువు పరంగా అన్నీ నీ అనుభవ జీవితంలో నువ్వు నేర్చుకున్నావు, మొత్తం ట్రైనింగ్ ఇచ్చాను నీకు. ఇప్పుడు నీకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఏంటంటే గొర్రెలు మేపటంలో నీకు ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఎలా చిన్నప్పుడు గొర్రెలు ఎలా కాసావు ఆ గొర్రెలు కాదు, మనుషులనే గొర్రెల్ని ఎలా కాయాలో నీకు నేర్పిస్తా, నీకు నాకు ఉద్యోగం ఇస్తా,
ఆ ఉద్యోగంలో కొన్ని నీకు నేర్పిస్తా, సేవా తరఫీదిస్తా, ఆ ఉద్యోగం అయిన తర్వాత అప్పుడు వచ్చి నువ్వు నా సేవ చేయాలి అని చెప్పి ప్రభు స్పష్టంగా నడిపిస్తే నేను కొంచెం అనుమానపడ్డా. ఉద్యోగంలో సేవ గురించి నేర్చుకోవాల్సింది ఏముంటుంది అని అనుకున్నాం. అయినా కానీ ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే సరేలేని చెప్పి ఒప్పుకున్నాం. నోటిఫికేషన్ పడింది, సెంట్రల్ గవర్నమెంట్ది, రైల్వేది. బాంబే వెళ్ళి రాశాను ఎగ్జామ్. నేను నా క్లాస్మేట్స్ వెళ్ళి రాశాం. ఎగ్జామ్ రాసి వచ్చిన వారం రోజుల్లో పేపర్లో వచ్చింది, పేపర్ అవుట్ అయింది, ఎగ్జామ్ క్యాన్సిల్డ్. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మళ్ళీ నా ఫ్రెండ్ వెళ్ళి రాసి వద్దామంటే నేనేం రానిలేదు, నువ్వే రాసిరాపు, ఆ ఉద్యోగం నువ్వే తీసుకో, నాకే వద్దులే అన్నాడు. సరే అని చెప్పి నేను వెళ్ళి రాసి వచ్చాను. దానికి రిజల్ట్ ఇవ్వటానికి ఇంకో సంవత్సరం పట్టింది. సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారు, వెళ్ళాను, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, మళ్ళీ సెలెక్ట్ అయ్యాను. మెడికల్ టెస్ట్ అయింది, సెలెక్ట్ అయ్యాను. అంతా అయిపోయిన తర్వాత అది జాయినింగ్ వచ్చేసరికి 2000 సంవత్సరం వచ్చేసింది. 4 సంవత్సరాలు పట్టింది. అప్పుడు నేను నన్ను, ప్రభువా ఈ ఉద్యోగం ఇవ్వటానికి 4 సంవత్సరాలు పట్టాలనా? అదేదో అప్పుడే ఇస్తే పోవాలి, ఈ పాటికి 4 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయేదిగా నాకు అన్నాను. అప్పుడు ప్రభు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం నుంచి మొదటి నుంచి 10 వచనాలు మాట్లాడుకుంటూ వరుసపోయాడు. నీ హృదయంలో ఉన్నదేందో అణచి నేను బయటికి తీయటం కోసం నిన్ను నేను ఈ విధంగా అణచాల్సి వచ్చింది. అయినా కూడా నీ చెప్పులు అరిగిపోలేదు, నీ బట్టలు మాయలేదు, నీ కాళ్ళు వాయలేదు అని మాట్లాడి. ఆ 4 సంవత్సరాలు నిజంగా నన్ను పోషించిన విధానము అద్భుతం. ఎక్కడి నుంచి ఏ విధంగా పోషించాడు ఇప్పటికి నాకు తెలియదు, గుర్తులేదు. ఆ విధంగా పోషించాడు దేవుడు, ఎక్కడ ఇది లేకుండా. ఉద్యోగం సెలెక్ట్ అయ్యాను. నా క్లాస్మేట్ ఇంకొకడు ఉన్నాడు, నాస్తికుడు, కరీంనగర్. ఉద్యోగం వచ్చింది చూసి వెంటనే వచ్చి వాటేసుకున్నాడు. వాటేసుకున్నారే నీ దేవుడు గొప్పవాడు రా అంటాడు. ఇప్పుడు తెలిసిందా నా దేవుడు గొప్పవాడని? అవునరా, నన్ను జ్ఞాపకం చేసుకోరా అన్నాడు. తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాను. వెళ్ళాను, ఉద్యోగంలో జాయిన్ అయ్యా. జాయిన్ అయిన తర్వాత చాలా సమయం ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే క్షుణ్ణంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి. ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అవుతానికి వెళ్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వస్తున్న శాలరీ చూసి, సేవకు నేను ఇచ్చేస్తున్నా కదా శాలరీ మొత్తం, ఇటు సేవ కూడా చేస్తున్నా కదా, సార్లే ఇది బాగుందని చెప్పి దాంట్లో సెటిల్ అయ్యే బిడ్డ, జాగ్రత్త అని చెప్పినాడు. నేను చెప్పిన టయానికి బయట రావాలి. వాళ్ళు నువ్వు రాజీనామా చేసినా నిన్ను విడిచిపెట్టరు, నీ రాజీనామాను ఆమోదించరు, గుర్తుపెట్టుకో. అయినా కూడా నువ్వు ఉద్యోగం విడిచిపెట్టి నా పరిచర్యకు రావాలి నేను చెప్పిన సమయాన్ని గుర్తుపెట్టుకో అన్నాడు. సరే ప్రభు అని. ఎప్పుడు ప్రభు? మళ్ళీ ప్రార్థన చేస్తుంటే, నేను ఎక్కడైతే పరిచర్యను ముగించానో ఈ భూమి మీద అక్కడ నువ్వు పరిచర్య మొదలు పెట్టాలన్నాడు. నాకు అర్థం కాలే, ఎక్కడ పరిచర్య ముగించాడేనా అని ఆలోచిస్తుంటే, వయస్సులో 33.5 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారు తన పరిచర్యను ముగించి వెళ్ళిపోయారు. ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా ఏంటి ఇవంటే, ఈ 33.5 సంవత్సరాల వయస్సు ఎప్పుడైతే వస్తుందో నీకు ఆ డేట్ రాసి గుర్తుపెట్టుకో, లెక్క పెట్టుకో, ఆ డేటే నీ రాజీనామా డేటు అన్నాడు. అది రాసి పెట్టుకున్నా ముందే. 2007 నవంబర్ 3వ తారీఖు రాసి పెట్టుకున్నా. ముందు నుంచే ఆ బాంబేలో అందరికి చెప్పడం మొదలుపెట్టా, ఇది నా రెసిగ్నేషన్ డేట్. కిందికి పైకి చూశారు, ఉద్యోగం రావటమే కష్టం అనుకుంటే ఈయనంటే రెసిగ్నేషన్ అంట. మళ్ళీ సార్లే ముందు ఉద్యోగం చేసుకున్నారు. చేస్తూ వచ్చాను. హిందీ రాదు. आप कहाँ से आया అన్నారు వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఆఫీస్లో. మేరా హైదరాబాద్ ఆయా అన్నాను. అర్థమైందా? నాది హైదరాబాద్ వచ్చింది అని అర్థం. ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళు హలో మేరా హైదరాబాద్ కైసా హే అనేవాళ్ళు. నాకు సిగ్గు అనిపించేది, హిందీ ఏం రాదు. ఆ వర్కర్స్ అంతా మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ ఏం వాళ్ళకు మొక్క రాదు. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళే హిందీలో తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఏదైనా పని చెప్తే పైన ఆఫీసరేమో నన్ను తిట్టేవాడు, ఏంద్రా పని చేయించలేవా, ఎందుకు వచ్చేవారు నువ్వు ఉద్యోగంలో విడిచి వెళ్ళిపో అని చెప్పి అతను అనేవాడు. వీళ్ళనేమో పని చెప్తే ఎక్కడో పోయి కూర్చొని బాతాకాన్ని చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎందుకు పని చేయట్లేదని చెప్పి ఒకరోజు గట్టిగా అడిగితే వాళ్ళు వచ్చి యూనియన్ తీసుకొచ్చి ఎర్ర జెండా బాతి టేబుల్ మీద కూర్చున్నారు. నా కుర్చీ ఇక్కడ ఉంటే ముర్దాబాద్ ముర్దాబాద్ అని మొదలు పెట్టారు. ఆ ముర్దాబాద్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు, అదేదో ఊరేమనుకున్నాను నేను మొత్తం. తర్వాత వాళ్ళు బూతులు తిడుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది నాకు, ఓహో తిట్లా ఇవని. ఏమనాలి, ఇంకా తలకాయ ఉంచుకున్నాను ఏడుస్తూ. తర్వాత ఆఫీసర్కి వెళ్ళి చెప్పిన, సార్ పని చేయమంటే వీళ్ళు జెండా తీసుకొచ్చి బాతారు, ఎర్ర జెండా తీసుకొచ్చి పాతి ఇట్లా బూతులు తిట్టారు సార్. అట్లా చేశారు వాళ్ళు, కంప్లైంట్ రాసి వాళ్ళ మీద నాకు అని చెప్పినాడు. రాసి ఇచ్చాను. నేను రాసిన కంప్లైంట్ మీద ఆయన రాశాడు, ఐసా బోల్నా ఠీక్ నయ్యి ఉస్కో థోడా సమజాయి అని రాశాడు.
ఇట్లా మాట్లాడటం మంచి పద్ధతి కాదు, వాళ్ళని కొంచెం సముదాయించు అని రాశాడు. ఎవరంట? నేనేనండి సముదాయించాల్సింది. ఓహో, మంచి ఆఫీసర్ అనుకున్నా. అప్పుడు బుద్ధి వచ్చింది నాకు, ఎవడి మీద కంప్లైంట్ ఇవ్వకూడదని చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎవడి మీద కంప్లైంట్ ఇవ్వలేదు కూడా నేను. ఏంటి ప్రభా ఇప్పుడు అంటే, బాబు ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ అని ట్రైనింగ్లో పొందుకున్నావు కదా, ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ కోసం లాగా పోదాం, పని చేపిద్దామని అనుకో, మాకు జాగ్రత్త. నా రూల్స్ రెగ్యులేషన్స్ వేరు. నా రాజ్యంలో ప్రేమతో వ్యవహరించు మనుషులతో, గుర్తుపెట్టుకోముందు. నువ్వేదో అధికారివి, నీ కింద వర్కర్స్ ఏదో నీ బానిసలు, ఆ టైపులో నేను పని చెప్పిస్తా అని అనుకో. మాకు ప్రేమతో వ్యవహరించు. మనుషుల యొక్క కష్టాలు ఏందో తెలుసుకో. ఫస్ట్ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో గమనించి దగ్గరుండి వాళ్ళతో మంచిగా మాట్లాడు. వాళ్ళ కష్టంలో నువ్వు కూడా పాలు పంచుకో. వాళ్ళతో పాటు నువ్వు కూడా ఒక చెయ్యి. ఒక్కొక్కటి ప్రేమించడం నేర్పాడు దేవుడు వర్కర్స్ని. తర్వాత చేంజ్ వచ్చింది వాళ్ళలో. వాళ్ళకి పావలా వంతు పని చెప్తే రూపాయి వంతు పని చేసేవాళ్ళు వాళ్ళు. తర్వాత వచ్చి పని అంతా పూర్తి చేసి, సార్ ఇంకేమైనా పని ఉంటే చెప్పండి సార్ అని చెప్పంటున్నారు. ఇంటికి పాబుద్ది కావట్లేదు సార్, ఇంకా పని ఉంటే చెప్పండి సార్ అంటున్నారు వాళ్ళు. ఏమి లేదులే నాయన, ఈసార్లే కూర్చోండి అనివ్వండి. పరిస్థితులు మారిపోయినాయి. 3.5 సంవత్సరాల్లో ప్రమోషన్ వచ్చేసింది సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా. ఇంకా బాధ్యతలు విరిగిపోయినాయి. ఆ జెండా పాతిన యూనియన్ నాయకులే వచ్చి చేతులు పెట్టుకున్న, సార్ మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని తప్పు అర్థం చేసుకున్నాం, మీరు మా వర్కర్స్ సైడ్ అని మమ్మల్ని ప్రేమించేవాళ్ళు అన్న సంగతి మాకు తెలియదు సార్ మొదట్లో, అందుకు మిమ్మల్ని బూతులు తిట్టాం సార్, దయతో క్షమించండి అని వాళ్ళు అన్నారు. ఏం లేదులే, పర్లేదులే, నేను అర్థం చేసుకోలేకపోయాను మిమ్మల్ని, సారీ అని నేను అన్నాను. అయిపోయింది. ఆ తర్వాత 5.5 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ చేసి గుంతకల్లు వేశారు. గుంతకల్లో ఇంకా దారుణం, అదొక పెద్ద ఇది. అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. ఇంకా పబ్లిక్గా అందరి ముందు ఒక యూనియన్ నాయకుడు పచ్చి బూతులు తిట్టాడు నన్ను. ఏమీ లేదు, నిష్కారణంగా. ఒక వర్కర్ని పని చేయట్లేదు, ఏంది ఎక్కడ మాట్లాడుతున్నాను అన్నందుకే. అసలే అతను రోమన్ క్యాథలిక్, అతని మీద అందరికీ ఇక్కడ దాకా ఉంది. ఎప్పుడు శిక్షించాలని చూస్తున్నారు. ఇప్పుడు సందు దొరికింది, అతన్ని ఇప్పుడు శిక్షిస్తాం మేము, నువ్వు కంప్లైంట్ రాసి ఉన్నారు. నేను పోయి కూర్చున్నా సెక్షన్లో, కూర్చొని ఆలోచిస్తున్నా. ప్రభు అంటున్నాడు, పేపర్ మీద పెన్ను కూడా పెట్టొద్దన్నాడు. ఏం, అతను నలుగురిలో వర్కర్స్ అందరి ముందు నిన్ను తిట్టినందుకు అవమానంగా ఉందా? ఏమి ఈ అవమానం నువ్వు పడటానికి అర్హుడు కాదా? ఈ అవమానం భరించడానికి నువ్వు అర్హుడు కాదా? నీ పాప భారాన్ని ఏ పాపం ఎరుగ నేను సిలువలో భరించలేదా? అది నాకు అవమానం అనిపించలేదా? నీ పాప భారాన్ని నేను మోయటానికి నేను అర్హుడినా? నేను పాపినా? నేనేమన్నా నీ పాపాన్ని భరించడానికి? నేను పరిశుద్ధుడిని కదా. పరిశుద్ధుడై ఉండి పాపి అయిన నీ యొక్క పాపాన్ని, అవమానాన్ని నేను సిలువలో భరించాను. మరి పాపివైన నీవు ఇంకొక పాపి యొక్క తిట్లు, అవమానం భరించలేవా? నొప్పిగా ఉందా? ప్రభు మాట్లాడుతుంది, ప్రభువా నువ్వు నా అవమానాన్ని భరించావు, నేను భరిస్తాను ప్రభు అని చెప్పాను. కంప్లైంట్ రాయాల. ఆ అధికారి మాటికి తిరుగుతున్నాడు, ఛాన్స్ వచ్చింది ఇతను సస్పెండ్ చేయడానికి. నేను రాయనని చెప్పేశాను. ఆ తర్వాత 7.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 33.5 సంవత్సరాల వయసు వచ్చింది. 3 నెలల ముందు నోటీస్ ఇచ్చాను, రెసిగ్నేషన్ నోటీస్. యాక్సెప్ట్ చేయలే. అది తెలిసి నాకు వాళ్ళు యాక్సెప్ట్ చేయరని మళ్ళీ రిమైండర్ లెటర్ రాసి ఇచ్చేసి, ఇదే నాకు లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పేసి వచ్చేసాను. ఆ రోజు వర్కర్స్ అందరు ఎవరు పని చేయాల, హిందువులే అందరూ, ఒక్కడ పని చేయాల. పనిముట్లు తీసుకొని ముందు పెట్టుకొని మనిషి చచ్చిపోయినప్పుడు కూర్చొని ఏడిసినట్టు ఏడిశారు ఆ రోజు అంతా. సార్ మేమందరం ఇక్కడ ఒక చర్చి కట్టిస్తాం, ఆ చర్చికి సండే రోజు మేము కూడా వస్తాం మీతో పాటు, కానీ మీరు ఉద్యోగం విడిచిపెట్టవద్దు సార్ అని. ఓ మంచి ఆఫర్ కదా అనుకున్నాను. అయ్యా బాబు, యేసు ప్రభుకి సాతానుడు ఆఫర్ ఇచ్చినట్టుంది చూస్తుంటే. నువ్వు నాకు మొక్కితే చాలు లోకమంతా ఇచ్చేస్తా అని అన్నట్టుకుంది. ఏం వద్దు నాయన, ఇది దేవుని ప్రణాళిక, నేను విడిచిపెట్టి వెళ్ళాలి అని వచ్చేసాను. తర్వాత 2 సంవత్సరాల దాకా వాళ్ళు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా ఫోన్ చేసి ఒకటే, వస్తావా మళ్ళీ వస్తావా, నిర్ణయం మార్చుకునేది. ఇప్పుడే నేను సెటిల్ అయ్యావా, నీకేమైనా కష్టాలు ఉంటే వచ్చేసాయి, దీంట్లో సక్సెస్ ఫెయిల్యూర్లు అని ఉండవు సార్, సేవలో జీవితాంతం కష్టాలే ఉంటాయి, ఇదేదో సక్సెస్ఫుల్ మంచిగా వెనకేసుకున్నాళ్ళే సంపాదించుకున్నాళ్ళే అనుకోవటానికి ఇది కాదు. ఇది సేవ, ఇది ఎప్పటికీ ఛాలెంజింగ్గానే సవాలుకరంగానే ఉంటుంది.
వచ్చే ప్రసక్తే లేదు, నా ఆలోచనలో కూడా లేదని చెప్పని సార్. తర్వాత 2 సంవత్సరాల తర్వాత యాక్సెప్ట్ చేశారు, నేను పోలేదు. ఆ యూనియన్ నాయకుడు ఎవరైతే ఉన్నాడో తర్వాత అందరు చేతులు అతన్ని సస్పెండ్ చేశారు వాళ్ళు, యూనియన్ వాళ్ళు. తర్వాత అతను అందరు చేతులు పట్టుకుంటున్నాడు. ఆ బాలాజీ సారు నిజంగా యేసు ప్రభు యొక్క బిడ్డ, అతన్ని నేను నలుగురిలో అవమానపరిచాను అని చెప్పి తర్వాత ఏడ్చాడంట అతను చేసి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభు యొక్క అడుగుజాడల్లో ఆయన మాట విని, ఆయన స్వరం విని మనం నడుస్తూ ఉంటే ప్రభు ఏ విధంగా కార్యం చేస్తాడో, మనుషులతో ఏ విధంగా వ్యవహరించాలో ఇవన్నీ దేవుడు ప్రాక్టికల్గా నేర్పించాడు. అదే చర్చిలో నేర్పిస్తారా? ఆ చర్చిలో వందనాలండి, ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్ అంటాం. ఎవరైనా తిడతారా చర్చిలో మనల్ని? ఎవరు తిట్టరు. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. కానీ దేవుడు పరిచర్య, ఆ యొక్క తర్ఫీదు ఉద్యోగంలో ఎట్ట నేర్పించాడంటే ఈ చెరుకు రసం పిండినట్టుగా అట్ట పిండి నేర్పించాడు. అందుకే ఏడ్చి ప్రభువా ఇదేనా సేవా తర్ఫీదు నువ్వు నేర్పించేది అని ఏడ్చాను కూడా బాంబేలో ఉన్నప్పుడు. ఆ విధంగా దేవుడు తర్ఫీదు ఇచ్చి అప్పుడు పరిచర్యకు తీసుకొచ్చాడు. అప్పుడు హెబ్రోన్ మెయిన్ ఆఫీస్లో వచ్చి 2007లో పెద్దలను కలిస్తే అప్పుడు సాక్ష్యం అంతా విని సంఘం ఇస్తాం, ఇక్కడ సంఘం చూసుకున్నారు. నేను అన్నాను సంఘం వద్దు నాకు, ఎందుకంటే నా పరిచర్య వేరు, మీకు అర్థం కాదు అది పరిచర్య నాది. దేవుడు నన్ను ఒక ప్రత్యేక విధానంతో పిలిచాడు, అందుకే నన్ను వివాహం లేకుండా జీవితకాల బ్యాచిలర్గా నన్ను ఒంటరిగా ఉంచాడు. కాబట్టి దేవుడు పిలిచిన ఆ యొక్క పిలుపుకు అనుగుణంగా నేను నడుచుకుంటా, మీకు ఎక్కడ అవసరత ఉందో అక్కడ నన్ను వాడుకుంటూ ఉండండి పరిచర్యలో చాలన్నాను. మరి నీకు పోషణ కష్టం అవుతుంది తిట్టవుతే, సంఘం అయితే సంఘం ద్వారా పోషించబడుతూ ఉన్నారు. నేను నీ పోషణ హెబ్రోన్ ద్వారా నేను పోషించబడతానని చెప్పి నేను రాలేదు. నా ఉద్యోగం విడిచిపెట్టి ఎందుకు వచ్చానంటే ప్రభు వైపు చూసి వచ్చాను. నేను నా పోషణ గురించి నాకు బాధ లేదు, చింత లేదు. అట్ట అనుకుంటే నేను ఉద్యోగంలోనే ఉండేవాడిని. నాకు చింత ఆయన పరిచర్య గురించి, ఆయన పరిచర్య చేయడానికి వచ్చాను. ఎక్కడైతే మీకు అవసరత ఉందో అక్కడ వాడుకోండి చాలు, ప్రభు నడిపి ప్రకారం సరేలని చెప్పి అప్పుడు వాడుకుంటూ ఉన్నారు. అప్పటి నుంచి దాకా హైదరాబాద్లో ఉంటుంటాను. హెబ్రోన్ హెడ్ క్వార్టర్ని బేస్ చేసుకొని ఇంకా భారతదేశం మొత్తం తిరుగుతుంటుంటాను. ఎక్కువ నార్త్ ఇండియాకి వెళ్తుంటాను. ఆ బాంబేలో నేర్చుకున్న హిందీయే ఈరోజు నార్త్ ఇండియాలో పరిచర్య చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ప్రభు ఆ విధంగా తన యొక్క కృపలో తర్ఫీదునిచ్చి పరిచర్యలు వాడుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసం ఉంచిన 1994 సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు కుటుంబంలో దాదాపు ఒక 10 మందిని ఇప్పుడు ప్రభు రక్షించాడు. మా కుటుంబంలో అన్నదమ్ములు 5, 3 అక్క చెల్లెలు, మొత్తం 8 మంది. నేను లాస్ట్, అందరికంటే చిన్నవాడిని. ఇప్పుడు నాకు 46 సంవత్సరాలు. అందరు అన్నయ్య వాళ్ళ పిల్లలు, అందరూ వాళ్ళ పిల్లలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు అందరికీ. కాబట్టి నేను పెళ్లి చేసుకోకుండానే నేను తాత అయిపోయాను అందరికీ. నాకు ఆత్మీయ పిల్లలు కూడా ఉన్నారు, ఆత్మీయ పిల్లలు కూడా ఉన్నారు, తాత అంటుంటారు వాళ్ళు కూడా. సో ఈ విధంగా ప్రభు తన కుటుంబంలో తన పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. ప్రభు తన కార్యాన్ని మా యొక్క ఇంటి దగ్గర కుటుంబంలో కూడా జరిగించి 10 మందిని రక్షించుకున్నాడు. ఇప్పుడు ఆదివారం రోజు సాయంత్రం పూట ఇంటి దగ్గర ఆరాధన నడుస్తూ ఉంటుంది మా ఊళ్ళో పల్లెటూరులో. ఇంటికి వచ్చి ఒక యవనస్తుడు సేవకుడు అతను వచ్చి ఆరాధన నడిపిపోతుంటాడు సాయంత్రం పూట. తర్వాత నాన్నగారు కూడా మెల్లమెల్లగా అంత వ్యతిరేకిగా ఉన్నాడు. నా నిమిత్తమే ప్రభు ఎలాంటి తలంపించాడు ఏంటో అతనికి. ఉదయం పూట ఏమో స్నానం చేసి ఆయన ఫోటోలో మొక్కుంటాడు, సాయంత్రం పూట ఏమో నా కోసం మొక్కుతాడు. ఏంటంటే ఒక క్యాలెండర్ ఇంటికాడ తగిలించి వచ్చా, బొమ్మల క్యాలెండర్. ఆయన కావాలని చూసుకుంటాడు, పరలోకం అవన్నీ, నరకం అవన్నీ మొత్తం. సాయంత్రం పూట స్నానం చేసంట ఆ క్యాలెండరు దండం పెట్టి పేజీ తిప్పి మళ్ళీ దండం పెట్టి ఎన్ని పేజీలుని అన్ని పేజీలకు దండం పెడతాడంట ప్రతిరోజు సాయంత్రం. మా అమ్మ అడిగిందంట ఏంటి ఇది? మన చిన్నోడు కోసం నేను ప్రార్థన, యేసుప్రభు నమ్ముకున్నాడు కదా అయ్యా, మా అబ్బాయి నిన్నే నమ్ముకున్నాడు అయ్యా, చల్లగా చూడాయని అని చెప్పి ఆయన మొక్కుతున్నాను అంటాడట. ఆయన ఒకరోజు పోయినప్పుడు నేను చెప్పొచ్చాను అతనికి ఈ యొక్క బొమ్మలు ఇవన్నీ ఏంటని. చూసి ఆ యొక్క పునరుత్థానము, సమాధుల్లోంచి లేవటము, ఆరోహణలు అవ్వటం, ఇవన్నీ ఆ బొమ్మలు చూసి మనుషులు ఎలాగ లెగుస్తారు అందరూ, భలే బాగుంది అంటున్నాడు. కానీ చివరికి
అతను కూడా హృదయమునందు విశ్వసించాడు. అతని సమాధి కార్యక్రమం చక్కగా నేనే వెళ్ళి సమాధి కార్యక్రమం చేశాను. ఆయన బహిరంగంగా యేసు ప్రభువుని అందరి ముందు అంగీకరించకపోయినా, అందరి ముందు నమ్మినట్టుగా బాప్తిజం తీసుకోకపోయినా, విగ్రహారాధికుడు అయినా హృదయంలో మాత్రము కొంతలో కొంత నా పూర్తిగా విశ్వసించాడు. అన్నదమ్ములే. అప్పుడు నేను అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాను, సేవకి వెళ్ళి 3 నెలలు అయింది అప్పుడు అక్కడ. అప్పుడు కబురందింది నాకు. వెంటనే వచ్చాను. నేను వచ్చేదాకా ఆపారు. పెట్టాన్ని చేయించి రెడీగా దాంట్లో పెట్టించారు. అన్నయ్య వాళ్ళందరూ వాళ్ళే అంగీకరించారే, నువ్వు ప్రార్థన చేసావు కదా, మీ క్రైస్తవ సమాజం చేయరా అన్నారు. యాక్చువల్గా పెద్దన్న హిందువులు ఇది ప్రకారం అతను చేయాలి. అందరు అతనితో నువ్వు పెద్దోడు కదా ఇంట్లో నువ్వే ఇది చేయాలని అన్నారు కూడా మా చుట్టుపక్కల బాబాయ్ వాళ్ళు. అయినా కానీ మా యొక్క బాధలో మేము ఉంటే మీదేందయ్యా ఇదొకటి, మావాడు ఉన్నాడు కదా అన్ని చేయటానికి వాడిని చేయని అని చెప్పని సార్. మంచిగా క్రైస్తవ సమాధి మంచిగా సువార్త చెప్పి చక్కగా నాన్నగారిని క్రైస్తవ సమాధి చేశారు 2017లో. తర్వాత మొన్న పోయిన సంవత్సరం జూన్ నెలలో అమ్మ చనిపోయింది. అమ్మ బాప్తిజం తీసుకుంది ఎప్పుడో 2003లో. నేను నమ్మిన 10 సంవత్సరాల తర్వాత అమ్మ కూడా నమ్మింది. అమ్మ కూడా మంచిగా సమాధి కార్యక్రమం చేశాం లాస్ట్ ఇయర్. 10 మంది ఇంట్లో ప్రభు నమ్ముకొని ఉన్నారు. మంచిగా ప్రభు గొప్ప కార్యం చేశాడు. ఎందుకు చెప్తున్నారు ఏమంటే, ప్రభు కోసం మనము త్యాగపూరితంగా తెగింపుతో కూడిన విశ్వాసముతో నిలబడితే ప్రభు తన కార్యం తను చేస్తాడు. నేను ఆ రోజు పిరికితనంగా అట్లే ఉండి, అమ్మో ప్రభువా మా ఇంట్లో ఎవరు లేరుగా నమ్ముకున్నోళ్ళు, మా చుట్టాల్లో ఎవరు లేరుగా నమ్ముకున్నోళ్ళు, మా చుట్టుపక్కల ఎవరు లేరుగా నమ్ముకున్నోళ్ళు, కాబట్టి నేను ఒక్కడిని ఎట్లా నమ్ముకుంటా ప్రభువా, ఇప్పుడే వద్దులే ప్రభువా అని చెప్పి నేను అన్ని ఉన్నట్టయితే ఈరోజు నేను ఎక్కడుండేవాడిని కాదు, మా ఇంట్లో కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు ప్రభులో. అందుకే ప్రభువు సంధించినప్పుడు తెగింపుతో ఆయన కోసము నిలబడితే దాని యొక్క ప్రతిఫలము మనము ఆత్మల పంట రూపంలో చూస్తాం. అందుకే ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన కోసం నియమించుకున్నాడు, ఆయన యొక్క పని జరిగించుకుంటున్నాడు, దాని యొక్క ఫలాన్ని ఆయన చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దయచేసి ప్రభువుని ఎరిగిన మీరు కూడా మీ యొక్క వ్యక్తిగత సంఘ ప్రార్థనల్లో నన్ను దేవుడు నా ద్వారా జరిగించే పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. నాదేదో రాజ్యం, మీదేదో రాజ్యం, మన సొంత రాజ్యాలు కావు. మనమందరం ఉంది దేవుని రాజ్యం కోసం. మనది దేవుని రాజ్యం. మనందరం ఉండి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఉన్నాం. కాబట్టి అందరము కలిసి ఆయన రాజ్యాన్ని కడదాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయము చేయను.